నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశంలో ఎక్కడా లేని విధంగా 3000 రూపాయల పెన్షన్ అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల హ్యాండ్బాల్ పోటీలు పట్టణ చెంచుపేటలోని ఇండోర్ స్టేడియంలో జరిగాయి. రేపల్ల ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను ప్రిన్సిపల్ టీసీ రవిచంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ పోటీలో తెనాలి జేఎంజే కాలేజ్ మొదటి స్థానం సాధించగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెండో స్థానం సాధించింది. గెలుపొందిన వారికి పథకాలను అందజేశారు. అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ టీంను ఎంపిక చేసి క్రీడాకారులను ప్రకటించారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎం బుజ్జిబాబు, కళాశాల క్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం నర్సయ్య, రసాయన శాస్త్ర అధ్యాపకులు బి కోటేశ్వరరావు, స్థానిక స్టేడియం కోచ్ కె నాగరాజు, జేఎంజే ప్రభుత్వ మహిళా కళాశాల గుంటూరు, కాజీపాలెం ఏఎస్ఎన్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు మరియు యూనివర్సిటీ టీమ్ సెలక్షన్ కమిటీ సభ్యులు డాక్టర్ కె అరుణ సుజాత, డాక్టర్ ఎన్ శేషగిరిరావు, సాంబమూర్తి, పరిశీలకులు డాక్టర్ ఐడివి ప్రసాద్ పాల్గొన్నారు. बी आशा जेएमजे कॉलेज, के भाग्यश्री केवीडीसी, एम शिवनागज्योति गुप्ता कॉलेज, के कीर्तिबाई गुप्ता कॉलेज. హ్యాండ్బాల్ అంటేనే తెనాలి అని మ్యాక్సిమం రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు. మరి అలాంటి బుజ్జిబాబు గారు పీడీ గారు మరి మేము ఆడే రోజుల నుంచి కూడా మరి సార్ మాకు చాలా అందుబాటులో ఉండటం, కానీ మెయిన్ టీమ్ సమ్మిట్ వెళ్ళేటప్పుడు కూడా సార్ మాకు కోచ్గా మేనేజర్గా రావటం, అలా సార్తో చాలా పరిచయం ఉంది మాకు. అలాంటి పీడీ గారు మరి రేపల్లి కాలేజీకి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత మరి టోర్నమెంట్ తీసుకోవటం, మరి వెంటనే నాతో కాంటాక్ట్ అయ్యి ఇలా టోర్నమెంట్ చేస్తున్నాం, మనకు అవకాశం ఉంటే మన గ్రౌండ్ యూజ్ చేసుకుంటామని చెప్పి సార్ చెప్పటం, మరి ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారి పర్మిషన్ తీసుకొని మరి ఇంత చక్కటి హ్యాండ్బాల్ గ్రౌండ్లో ఈ నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ నిర్వహించడం చాలా సంతోషం. రేపల్లె గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, శ్రీ ఏబీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ తరపున మేము ఈ యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఇవాళ హ్యాండ్బాల్గా కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో యూనివర్సిటీ నుంచి 4 టీములు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేసినారు. ఇందు నుంచే యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళని సౌత్ జోన్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థినులందరికీ మా కళాశాల తరపున మేము అభినందనలు తెలుపుతూ, మాకు ఇక్కడ ఈ అవకాశం కల్పించినటువంటి ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ వారికి మా కళాశాల తరపున మేము పేరు సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలిపారని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ తెలిపారు. గురువారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను దశల వారీగా 3000 వరకు పెంచినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ 3000 అందజేస్తూ వితంతువులకు, వికలాంగులకు, అవ్వాతాతలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.
జూన్ 2019 నుండి జనవరి 2024 వరకు 235 కోట్ల రూపాయల పింఛన్లను అందించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 సార్లు ఎవరికై జూన్ కానీ ఇటు డిసెంబర్ 60 సంవత్సరాల నిండిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కొత్త పెన్షన్ కూడా తీసుకొస్తాం. ఈరోజు సుమారు ఒక 176 మందికి పెన్షన్, కొత్త పెన్షన్దారులు ప్లస్ పాత పెన్షన్దారులు అంటే పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెన్షన్ని 3,000 వరకు ఇస్తామని చెప్పి ఈ నెల నుంచి 3,000 రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం తెనాల్లో ఈరోజు ఈ కొత్త పెన్షన్దారులందరికీ ఈరోజు సాయంత్రం డబ్బులు ఇచ్చే కార్యక్రమం, అలాగే కొత్త పెన్షన్దారులు అలాగే పాత పెన్షన్దారులకి పెంచిన అమౌంట్ని ఇచ్చే కార్యక్రమం సుమారు ఒక వారం రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మన మున్సిపాలిటీలో ఈరోజు ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇచ్చిన తరువే ఫస్ట్ సంతకం 2,250 రూపాయల పెన్షన్ని స్టార్ట్ చేసి ఈరోజు 3,000 వరకు తీసుకొచ్చాం. ఈ అవ్వాతాతలు కానీ వికలాంగులు కానీ వితంతువులు కానీ 60 సంవత్సరాలు నిండిన అవ్వాతాతకి ఎవరున్నా, ఎవరు చూసినా చూడపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండానని ఆర్థిక భరోసాని తీసుకొచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కరెక్ట్గా 1వ తారీఖు పెన్షన్ పొద్దున్నే ప్రభుత్వ ఉద్యోగి జీతం 1వ తారీఖు పడినా పడపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకి వితంతువులకి వికలాంగులకి 1వ తారీఖు పొద్దున్నే పెన్షన్ విధానం తీసుకొచ్చి ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీ పెద్ద కొడుకు. ఒక్క నెలకి ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న 37,000 కుటుంబాలకి 3,000 కాడికి 10,86,00,000 రూపాయలు 1వ తారీఖు పొద్దున్నే వాలంటీర్ తీసుకొచ్చి నీ చేతికి అందిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడి మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న మధ్య తరగతి వాడి మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న అవ్వాతాత మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో ఉన్న వితంతువుల మీద ప్రేమ. వాళ్ళ బతుకు తెల్లారాలి అంటే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాలా? ఆ డబ్బులు 1వ తారీఖు పొద్దున్నే వాళ్ళకి ఇస్తే వాళ్ళ జీవనం గడిచిద్ది, లేకపోతే వాళ్ళ జీవనం గడవదు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మి దాన్ని ఆచరించాడు. అందుకే మీకు పెన్షన్ కరెక్ట్గా 1వ తారీఖు పొద్దున్నే వస్తాం. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, కౌన్సిలర్స్, మున్సిపల్ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. తాత కళ్ళల్లో మెరుపులు చూడాలని పాదయాత్రలో అయితే మాట ఇచ్చాడో మడివి తిప్పకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలని పెంచడం అనేది జరిగింది. ఇవాళ అవ్వాతాత కళ్ళల్లో ఆనందాలు వెల్లువిరుస్తున్నాయి. అలానే ఈ పెన్షన్లు అన్న మాట ప్రకారమే 3,000 రూపాయలని చేయడం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారు. అలానే మళ్ళీ మన జగనన్న ప్రభుత్వం రావాలని, మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, అలానే అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటారు మన లోకల్ శివన్న. అనునిత్యం మన మధ్య ఉంటారు. మన సమస్య ఏదైనా సరే ఆయన దృష్టికి వెళ్తే వెంటనే పరిష్కరిస్తారు. అలానే ఈరోజు పెన్షన్లు 15,759 మందికి పెన్షన్లు అందుతున్నాయి అంటే కేవలం మన ఎమ్మెల్యే గారి జనవరి 1వ తారీఖు నుంచి అందరికీ కూడా 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి మరి పెన్షన్ డబ్బులు కూడా కొంతమందికి ఈ రోజున అకౌంట్స్లో పడతాయి. అవి డ్రా చేసి రేపు మార్నింగ్ మా సెక్రటరీస్ అంతా కూడా వాలంటీర్స్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. మరి ఉన్న 600 అప్లికేషన్స్ మనం ఆన్లైన్ చేసి పంపించడం జరిగింది. 600లో ఇప్పటి వరకు అంటే 177 మంది నిన్నటి వరకు అర్హులై వాళ్ళ వరకు శాంక్షన్ అయినాయి. ఇంకా రిమైనింగ్ కూడా ఎలిజిబిలిటీని చూసి వాళ్ళు శాంక్షన్ చేయడానికి అంటే వెరిఫికేషన్కి మరలా పంపిస్తారు.
ఆ వెరిఫికేషన్ పంపించిన తర్వాత ఆ రిమైనింగ్ కూడా మనం వెరిఫికేషన్ చేసి మరలా పంపిస్తే అవి కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఈ రోజున మనకి 177 మందికి శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించి 5,31,000 రూపాయలు మనం ఈ రోజున కొత్త పెన్షన్దారులకు ఇవ్వటం. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టం రద్దుకై పోరాడుతున్న న్యాయవాదులకు గురువారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు సంఘీభావం తెలిపి 27/23 జీవోని రద్దు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు యాజమాన్య చట్టంపై తీసుకొచ్చిన జీవో నెంబర్ 512 అత్యంత ప్రమాదకరమైనదని, ఈ చట్టాన్ని కోర్టు పరిధిలో నుండి రెవెన్యూ పరిధిలో తీసుకువెళ్లి యాజమాన్యానికి హక్కు లేకుండా వారి ఇష్టమైన వారికి దారదత్తం చేస్తూ తీసుకువచ్చిన జీవో రద్దు చేయాలని, ఈ జీవో ప్రకారం యజమానికి భూమిపై హక్కు లేకుండా రెవెన్యూ అధికారి ఇష్ట ప్రకారం వారసత్వం ఇవ్వటాన్ని నిరసిస్తూ సంఘీభావం తెలపడం జరిగింది. అనుకూలంగా ఈరోజు గత 8 రోజుల నుంచి రిలే నిరాక్ష శిబిరాన్ని తెనాలి బార్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజా సంఘాలు, పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఈ శిబిరానికి వచ్చేసినందుకు, అలాగే ఈరోజు మా నిరసన కార్యక్రమాన్ని మద్దతు తెలుపడానికి తెనాలి రోటరీ క్లబ్ వారు మా శిబిరానికి ఇచ్చేసినందుకు అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా సహకరించి ప్రజల్లోకి ఇంకా ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిందిగా మరీ కోరుతూ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, కోశాధికారి కోగంటి జగదీశ్వరమ్మ, అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళి, ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, గుమ్మడి ప్రసాద్, ఈదర శ్రీనివాసరావు, దేవయజ్ఞం మురళీకృష్ణ, మల్లాది అర్జున్, కాకుమాను ఉపేంద్ర, జాన్ కిడ్స్, ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వారు న్యాయ వ్యవస్థని కాదని చెప్పి రెవెన్యూ అధికారుల ద్వారా ఈ టైటిల్ ఆఫీసర్స్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి రెవెన్యూ వాళ్ళని న్యాయాధికారుల పాత్రలో కొత్తగా కూర్చోబెట్టాలనుకోవటం, ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్యగా రేపు సమాజానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని చెప్పి న్యాయవాదులందరూ కూడా భావించి ఇది తీవ్రమైనటువంటి అంశం కనుక వారు గత 8 రోజుల నుంచి కూడా బారు తరపున ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. చాలా సంతోషం. వారు ప్రజల తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని నిరాహార దీక్ష రూపంలో తెలియజేస్తున్నారు. వారి హక్కుల్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు ఇదే సమయంలో ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, మీరు ఈ చట్టం తీసుకొచ్చి రెవెన్యూ అధికారుల్ని సివిల్ వ్యవస్థగా ఉన్నటువంటి కోర్టులకి సరైన సిబ్బందిని సౌకర్యాలు కల్పించకుండా రెవెన్యూ అధికారులు న్యాయమూర్తులను చేస్తున్నారు. రేపు క్రిమినల్ కూడా ఎత్తేసి కోర్టులు మొత్తం మూసేసి పోలీస్ ఆఫీసర్స్ని న్యాయమూర్తులుగా చేసి క్రిమినల్ ప్రొసీజర్స్ వారికి సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ వినూత్న నిరసన తెలిపారు. 9వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష శిబిరం వద్ద నుండి అర్ధనగ్న ప్రదర్శనగా గంగనమ్మ గుడి మార్కెట్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, హెల్త్ ఎలవెన్స్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఆయన ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము కోరుతూ ఉన్నాం. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని కోరుతూ ఉన్నాం. పట్టణం విస్తారంగా పెరుగుతూ ఉంది, పట్టణంలో ప్రజల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ కార్మికుల సంఖ్య పెంచట్లేదు. పనిభారం మా మీద ఎక్కువ పడుతూ ఉంది. పట్టణాలు అపరిశుభ్రంగా ఉండటానికి ఇదో పెద్ద సమస్యగా ఉంది. కాబట్టి కార్మికుల యొక్క సంఖ్య కూడా పెంచాలని గత 15 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలుగా అనేక సార్లు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలియపరిచాము. కానీ కార్మికుల యొక్క సంఖ్య పెంచట్లేదు. కాబట్టి మా సమస్యలను ముఖ్యమంత్రి గారు తొందరగా నెరవేరిస్తే మేము పనులలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. సీఎం గారు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే మేము ముందుగా ఆయనకి ధన్యవాదాలు చెప్పుకొని పనులలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాము. తొందరగా మా సమస్యలను నెరవేర్చాలని కోరుతున్నాము. ఆయన ముందు వైఖరిని తొందరగా ముగిస్తే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 27/23కి వ్యతిరేకంగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలను తీసుకురావడం వలన ప్రజలకు జరిగిన అన్యాయాన్ని కోర్టు ముందు కాకుండా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగితే ప్రయోజనం ఉండదని
కాబట్టి ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి భూ యాజమాన్య హక్కు చట్టం, ఏపీ టైటిలింగ్ యాక్ట్, దాంట్లో చాలా లోపాలతోటి ఉండటం వల్ల అడ్వకేట్స్కి కానీ సామాన్య ప్రజలకు కానీ చాలా నష్టాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, భూమికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య అయినా ఉత్పన్నం అయితే కోర్టుకు వెళ్ళి మన సమస్య పరిష్కరించుకునే అవకాశం లేకుండా కోర్టు పరిధిలోంచి తీసేయటం అనేది దారుణం. ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఆర్డీఓ డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయో మళ్ళీ వాళ్ళ పరిధిలోనే ఈ కేసులు పరిష్కరించాలి అని అంటే సమస్యలు ఇంకా పెరుగుతాయో తప్ప ఎటువంటి సమస్య పరిష్కారం కాదు. సో ఈ కోర్టు పరిధి తీసేయటం అనేది ఒకటి, రెవెన్యూ అధికారులకే అధికారాలు ఇచ్చి నిర్ణయించడం అనేది మరీ దారుణమైన వ్యవహారం. వీటి వల్ల ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ఈరోజు ఒక భూమి యజమాని దాన్ని తాకట్టు పెట్టాలంటే టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలంట, ఎన్ఓసి. అదేవిధంగా అమ్ముకోవాలంటే కూడా ఎన్ఓసి తీసుకోవాలంట. ఇవన్నీ ఎంత నష్టదాయకమో మనం ప్రాక్టికల్గా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము. ఈ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దీనికోసమే మన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసమే రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటారు, డబ్బులు మారుతూ ఉంటాయి. ఈరోజు పైగా టైటిలింగ్ ఆఫీసర్ని యొక్క క్వాలిఫికేషన్స్ కూడా నిర్ధారించబడలేదు. ఏ వ్యక్తి అయినా దాంట్లో రావచ్చు అంట. కాబట్టి జనరల్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది. ప్రతిదాన్ని డబ్బు చేసుకునే వ్యవహారాలు ఈ రోజుల్లో మన నాయకులు చూస్తున్నారు. కాబట్టి ఇది తీవ్రంగా ప్రజల హక్కులకు భంగం కలుగుతుందని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి ఈ చీకటి చట్టాన్ని వెంటనే రద్దు చేసే వరకు మేము రిలే అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 24వ రోజు కొనసాగాయి. తమ సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం జగన్ కు మంచి మనసు ప్రసాదించాలని వినాయకుడిని వేడుకున్నారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. మీరు తెలంగాణ వాళ్ళ మీద 1000 రూపాయలు ఇస్తాం ఎక్స్ట్రా అంగన్వాడీ టీచర్లకు, ఆయమ్మలకు అని చెప్పారు. మీరు ఆ మాట చెల్లించాలి. మేము రోడ్ల మీద 24 రోజుల నుంచి మేము రోడ్ల మీద పడి పోరాటం చేస్తున్నాం. ఈ ఒక్కసారికి మా మాట దయచూసి నువ్వు చెప్పాలన్నా జగన్. ఈ రోజుకి మేము 24వ రోజు చేరుకున్నాము. మా నిర్వాధిక సమ్మె సందర్భంగా నిన్న కలెక్టరేట్ల మీద బైఠాయింపు కార్యక్రమం జరిపాము. అయితే నిన్న జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ గారు లేరు అని మమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళి కొంచెం మోసం చేసినట్టే, కొంచెం కాదు మమ్మల్ని తీవ్రంగా మోసం చేసినట్లే లోపలికి పిలిపించి తర్వాత ఏఓ గారికి లెటర్ ఇప్పించారు. ఆ తర్వాత మేము మా కోరిక మేరకు మీ జేసీ గారిని పిలుస్తున్నామని చెప్పి ఆవిడ కూడా మాకు సమాధానం ఏది చెప్పకుండా మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు. అది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఒక ఆయాని రాజకీయ పరంగా వేధిస్తున్నారు. తనకి ప్రమోషన్ వచ్చే ఇది ఉన్నా కానీ జీవో ప్రకారం తనకే ఆ ప్రమోషన్ రావాలి. కానీ రాజకీయ వేధింపుతో తనకి ప్రమోషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళ తొత్తుల్ని పెట్టుకోవాలని చెప్పి చాలా రాజకీయంగా వేధించి మా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒత్తిడి చేస్తున్నారు. ఇది మేము చాలా ఖండిస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా 3000 రూపాయల పెన్షన్ అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే. ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్. అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.